మళ్ళీ నేను నలుగురు గన్మెన్లన్నా పెట్టుకోవాలి, ఓ నలుగురు రౌడీలన్నా పెట్టుకోవాలి. అందుకని నేను ఆమె గురించి మాట్లాడా. ఇప్పుడే కాదు, ఎప్పటికీ మాట్లాడా. ఆమె ముఖ్యమంత్రి అయినా మాట్లాడా, ఆమె ప్రధానమంత్రి అయినా మాట్లాడా, ఆమె ప్రతిపక్ష నాయకురాలైనా మాట్లాడా, ఆమె ఏం చేసినా ఆమె గురించి నేను మాట్లాడా. నా మైండ్లోకి వెళ్ళి ఆమె పేరే తీసేసిన నేను. మొన్న జయప్రకాష్ నారాయణ గారి ఇంటర్వ్యూ మీరు చేసినప్పుడు వారు మాట్లాడే దానిలో కొన్ని విషయాల మీద క్లారిటీ ఇస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే వారంటే నాకు చాలా గౌరవం. ఫస్ట్ ఏంటంటే నేను అంటున్నా జేపీ గారిని, ఒకసారి చూసుకోమనండి. ఏ దేశంలో అయినా కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తారా? నీటికి కాస్ట్ బెనిఫిట్ రేషియో లెక్క కట్టాలంటే 100 లాభాలు ఉన్నాయి. మరి శశిరెడ్డి గారు కూడా ఇదే దానిపైన మొన్న అవుట్డేటెడ్ నాలెడ్జ్ డబ్బా. గ్లోబల్ వార్మింగ్ పైన స్టడీ సరిగా లేదంటారా? కనీసం మనం దాని గురించి తెలుసుకోవాలన్నా మనం మాట్లాడితే బాగుంటుందని. రైతుల కుటుంబం మీద ప్రేమ ఉండదా? బిడ్డల మీద ప్రేమ ఉండదా? భార్య మీద ప్రేమ ఉండదా? 35,000 మంది రైతులు చచ్చిపోయారు కదా. అంటే ఇదంతా నీళ్లు లేకనే కదా. పంటలు పండితే ఎందుకు పోతారు? దీంట్లో ఎమోషన్స్ ఏం లేవు. కవిత గారు అన్నట్టు, తన కూతురు అన్నట్టు దీంట్లో జరిగింది అవినీతి అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే కేసీఆర్ ప్లేస్లో ఇంకో సీఎం ఉంటే 40,000 కోట్లు 80,000 కోట్లు అంటే మీరు కూడా చప్పట్లు కొట్టేవారు. కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడితే ప్రజలే చూశారు కదా, ఆయన అభివృద్ధి చేస్తే మమ్మల్ని ఎందుకు గెలిపించారు? చూసేకులు తెలివాయి, టీఎంసీలు తెలివాయి. నీళ్ళ మీద మైక్ పెట్టినాం కాబట్టి మాట్లాడుతూనే ఉంటారు. లంకె బిందెలు ఉంటాయని అనుకుంటే ఖాళీ కుండలు అని ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు కామెంట్ చేశారో ఆయనకి ఎకానమీ మీద అవగాహన లేదని చెప్పి అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ అట్లనే అంటుంది, బీజేపీ అదే అంటుంది. వాళ్ళకేమో దురుద్దేశాలున్నాయి, జేపీ గారికి దురుద్దేశాలు. రేవంత్ రెడ్డి విషయంలో పచ్చ అబద్ధాలు మాట్లాడుతున్నాడు అనేది మాత్రం ఎక్కడన్నా అవినీతి మీద ఒక సింగిల్ పేజీ దరఖాస్తు ఉందా? వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పి అంటే మీరు ఎట్లా చెప్పగలుగుతారు? ఇప్పుడు మేము ఇచ్చిన రికార్డ్స్ అని ఉన్నాయి, మా పేరే మెన్షన్ చేయలేదు రిపోర్ట్లో. ఈవెన్ సిబిఐ ఎంక్వైరీ చేసినా శిక్ష పడదు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఇట్లా తయారైతే మన రాష్ట్ర భవిష్యత్తు పరిస్థితి ఏందని? ఇప్పుడు ఎన్ని మీలాంటి మీడియాలతో మాట్లాడినా ఈ సమాజం మారుతుందనే నమ్మకం నాకు లేదు. కులాలు మతాల కన్నా అత్యంత ప్రమాదకరమని నా కామన్గా నా స్టేట్మెంట్. అంటే నాకైతే దేశంలోనే ఉండాలనిపిస్తలేదు. పెళ్లి నల్లదత్తులు కాంగ్రెస్ టీఆర్ఎస్ నాకు అనవసరం. ఎట్లా అరికట్టాలా, ఏం చేయాలి? పేపర్ చదివే జ్ఞానం లేనప్పుడు ఇవి వినబడితే గదే నమ్ముతారు కదా వాళ్ళు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ అబద్ధాలు, ఎమోషనల్ స్పీచెస్ ఇవన్నీ వినడం మానేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది.